వేములవాడ సభలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారితో పాటు మేమందరం కూడా రావటం జరిగింది. ఇంకా రాబోయే 4 సంవత్సరాలు దిగ్విజయంగా ప్రజా సంక్షేమానికి అభివృద్ధికి పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ఒక కార్యాచరణ తీసుకొని మేము చెప్తా ఉన్నాం. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ మనకు సాగునీటికి సంబంధించిన మంత్రిగా మనకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. మేము వారిని కోరుతా ఉన్నాం. ఈరోజు ఆ రోజు శ్రీపాద ఎల్లంపల్లి కట్టింది మనం, మిడ్ మానేరు కట్టింది మనం. ఈరోజు అప్పర్ మానేరుకు సంబంధించి ఆ దిగువ ప్రాంతంలో ఉన్న రైతు సోదరులకి నీరందించాల్సిన బాధ్యత మనం ఆ రోజు తీసుకున్నాము. యావత్ జిల్లాకు సంబంధించి ఫ్లడ్ ఫ్లో కెనాల్ని ఏర్పాటు చేసి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రతి ఎకరం సాగు అయ్యే కార్యక్రమ భాగంలో ఈరోజు వేములవాడ నియోజకవర్గానికి సంబంధించి రేపు శ్రీపాద సాగర్ నుంచి కూడా ఇంకా ఆయకట్టుకు సంబంధించి ఇక్కడ ఉన్న ఆది శ్రీనివాసయ్య గారు కానీ అటు ప్రక్కన ఉన్న మా సిరిసిల్లకు సంబంధించిన మా మహేందర్ రెడ్డి గారే కానీ మిత్రులు సత్యనారాయణ గౌడ్ గారే కానీ ఈరోజు సాగునీటికి సంబంధించి 10 సంవత్సరాల నుంచి వేచి చూస్తూ ఉన్న ఒక కార్యాచరణ తీసుకొని ప్రతి రైతుకు మేలు చేసే కార్యక్రమం తీసుకుంటామని ఈరోజు మనవి చేస్తూ మీ అందరికీ కూడా మరి మీరు ఇక్కడికి వచ్చి మరి పెద్ద ఎత్తున ఈ అభివృద్ధి కార్యక్రమాలు రాజన్న దేవాలయం అభివృద్ధి కార్యక్రమం, వేములవాడ నియోజకవర్గానికి సంబంధించి ఒక ఐటీఐ కళాశాల, అదేవిధంగా జూనియర్ కళాశాల, రోడ్లు వెడల్పు కార్యక్రమం, మరి అదేవిధంగా R&R కార్యక్రమం పెద్ద ఎత్తున దాదాపు 1000 కోట్లంటే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తూ ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో మీ అభిమాన నాయకుడు ఆది శ్రీనివాస్ గారికి నిరంతరం మీరు స్ఫూర్తినిస్తూ సహకరిస్తూ ముందుకు సాగే విధముగా మీరందరూ కూడా ముందుకు నడవాలని మీ అందరినీ కూడా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.